ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తం జయము. మరి ఈరోజు మరి ఎవరికైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో వారందరూ మరి యొక్క యేసు ప్రభువు సెలవిస్తున్న ఈ యొక్క వాక్యానుసారంగా మరి వారు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మరి ఆ యొక్క వాక్యం అనేది మరి జీవం కలిగినది కనుక మరి ఆ యొక్క వాక్యము మీ జీవితాల్లో మరి నెరవేర్చబడాలని నేను కోరుకుంటూ మరి యొక్క ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యంతో గొప్ప సాక్ష్యంతో ముందుకు వెళ్ళాలని మరి యొక్క మలాకి 4వ అధ్యాయము 2వ వచనంలో మరి ప్రభు ఏం సెలవిస్తున్నారంటే, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని మరి లేఖనంలో వ్రాయబడిన ప్రకారం తండ్రి, మరి ఎవరైతే నేను నమ్ముచు ఈ యొక్క యేసు నామాన్ని ఆ యొక్క విశ్వసిస్తూ యేసు నామాన్ని ధరించుకున్న ప్రతి ఒక్కరూ మరి మాకు అనారోగ్యం నుంచి సంపూర్ణ విడుదల కలుగుతుందని ఎవరైతే నమ్ముతున్నారో మరి వారందరికీ నైనా మరి ఆయన యొక్క నీ నామందు ఎవరైతే భయభక్తులు కలిగి వారు సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో నా తండ్రి, వారికి ఎటువంటి అనారోగ్యం ఉండకుండా తలనుంచి అరికాల వరకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. తలనొప్పి కానీ మరి ఎటువంటి నొప్పి శరీరంలో ఎటువంటి నొప్పులు లేకుండా నా తండ్రి, ఎటువంటి బాధలు లేకుండా మరి యొక్క అనారోగ్యం లేకుండా మరి యొక్క శరీరంలో ఏ అవయవం అయితే మరి వారిని ఇబ్బంది పెడుతుందో ప్రతి అవయవాన్ని ముట్టి ప్రతి నరాన్ని సరళం చేసి ఆ యొక్క బలహీనతలను పూర్తిగా తొలగించి వారి యొక్క రక్తాన్ని శుద్ధి చేసి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వారి గుండెని ముట్టి స్వస్థపరచండి, వారి యొక్క ఊపిరితిత్తులను ముట్టి స్వస్థపరచండి తండ్రి. అవును ప్రభు, వారి యొక్క తల నుంచి అరికాలకు ప్రతి అవయవాన్ని మరి ఎవరికైతే మోకాల నొప్పులు ఉన్నాయో తండ్రి వారికి యేసు నామములో ఇప్పుడే ఆ మోకాలను ముట్టి నీవు ఇప్పుడే సంపూర్ణ స్వస్థతని అనుగ్రహించమని కోరుచున్నాం తండ్రి. అవును ప్రభా, నీకు తగిలిన గాయముల చేత వారికి సంపూర్ణ విడుదల స్వస్థత కలుగును కాక తండ్రి. ఇప్పుడే ప్రతి ప్రవచనం వారి జీవితంలో నెరవేర్చబడును గాక. ఎవరైతే యేసును నమ్మి ఈ యొక్క వాక్యాన్ని విశ్వసిస్తున్నారో ఈ వాక్యం నా జీవితంలో జరుగుతుందని నమ్ముచున్నారు అయా తండ్రి. మరి ఎవరికైతే ఆ యొక్క ప్రతి అవయవంలో మరి ఆ యొక్క రక్తంలో మరి ఎలర్జీ ఉన్నట్లయితే ఆ యొక్క రక్తాన్ని శుద్ధి చేయమని తండ్రి, మరి యొక్క వారికి ఎవరికైతే ఐసైట్ ఉందో మరి కంటిలో ఎటువంటి ఇబ్బంది కలిగి ఉన్నా ఎటువంటి మరి ఆ యొక్క ముక్కులో కానీ చెవిలో కానీ నాలుకలో కానీ గొంతులో కానీ ప్రతి నరములో నా తండ్రి యేసుక్రీస్తు నామములో చర్మంకు సంబంధించిన ప్రతి వ్యాధిని తొలగించమని అడుగుచున్నాం తండ్రి. అవును ప్రభా, వారికి నరాలకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లయితే ఆ యొక్క ప్రతి నరాన్ని ముట్టి స్వస్థపరచండి తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏ యొక్క అవయవం అయితే వారిని ఇబ్బంది పెడుతుందో యేసుక్రీస్తు నామములో ఇప్పుడే సంపూర్ణ స్వస్థత విడుదల జరుగును గాక అని ప్రవచిస్తున్నాను. ప్రతి ప్రవచనము మరి వారి నోటి నుంచి కాదు కానీ దేవుడి నుంచి, దేవుడి యొక్క తలంపు నుంచి వచ్చింది కనుక ప్రతి యొక్క యెహోవా సెలవిచ్చిన ప్రతి వాక్యం వారి జీవితంలో నెరవేర్చబడును గాక తండ్రి. ఇప్పుడే వారికి ఈ యొక్క మరి క్రొవ్విన దూడలు మరి ఎట్టి విధంగానైతే మరి అవి గంతులు వేస్తూ ఉంటాయి తండ్రి, అట్టి విధంగా వారికి తల నుంచి అరికాల వరకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చి సంపూర్ణమైన స్వస్థతనిచ్చి గొప్ప సాక్షిగా మార్చి వారికి అవును తండ్రి మరి ఆ యొక్క క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా మరి ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముచు విశ్వసిస్తూ మరి ముందుకు వెళ్తున్నారో వారి జీవితంలో మరి యేసుక్రీస్తు నామములో గొప్ప అద్భుత కార్యం జరుగును గాక, సంపూర్ణ స్వస్థత విడుదల జరుగును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.